పాయా తినే అవును. పాయ అందరూ డాన్సర్లందరూ తిన్నారు కాబట్టి అంత ఊపొచ్చింది ఈ పాటలో. కరెక్ట్. మధ్యాహ్నం గణేష్ కూడా తిన్నాడు. పాయ ఆ! ఏ పాయాక కాయ అని అదే తిన్నాడు. ఓకే. हमने और अंदर नहीं जाया नहीं बस जाना यहाँ है. से छोड़ना है. సో ఇప్పుడు చెప్పండి మీరు మీరు అలీతో సరదాగా అలీతో చాలా జాలీగా ఇలా చేస్తారు కదా! ఇక్కడ కొంచెం మీరు ఒక 4 క్వెషన్స్ అడగాలి నలుగురిని. అంటే మీరు ఫస్ట్ లయ్య గారిని అండ్ నెక్స్ట్ శివాజీ గారు ఎక్కడ? 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 శివాజీ గారిని ఇక్కడే ఉన్నారు. అవును. యాహ్! ఒకటి బ్రహ్మానందం గారిని, ఇంకోటి బండ్ల గణేష్ గారిని. మీరు ఏదన్నా క్వెషన్ అడగాలి. చాలా సీరియస్‌గా సరదాగా సౌండ్ చేసి ఆన్సర్ రావాలి. అంటే ఇక్కడ రావాలా? అక్కడ రావాలా? ఇక్కడే అండి. అంటే ఇది ప్రజల వద్దకే పాలన అనమాట. ఇవాళ రేపు మనం ఓహ్! కెమెరాలన్నీ మేము ఇటే పెడుతున్నాము. ఓకే. స్టేజ్ మీద చాలా తక్కువ యాక్టివిటీలు జరుగుతున్నాయి. స్టేజ్ ఎందుకు ఏస్తున్నారో తెలియట్లేదు. మొత్తం కిందే జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో అసలు. యాహ్! మీరు అడగొచ్చు. అంటే ముందుగా మనం లయ గారితో మొదలు పెడదామా? యాహ్! బ్యూటిఫుల్ లయ గారు. ఆవిడ ఏజ్‌ని పాజ్ చేశారు. అక్కడే ఆగిపోయారు. జనరల్‌గా లయకి సినిమా అనగానే సాంగ్స్ ఉంటాయి కదా! కానీ ఈ సినిమాలో సాంగ్ లేదు. ఆ! మొత్తం స్టోరీయే. మొత్తం సినిమా స్టోరీ. సో, స్టోరీ చేయడంలో నీకు హ్యాపీ అనిపించిందా? లేకపోతే డ్యూయట్ సాంగ్‌లు ఉంటే బాగుండేదనిపించిందా లయ? సార్ స్టోరీ లో చేయడం బాగా అనిపించింది. అండ్ ఈ స్టోరీలో నేను ఏడవడం కాకుండా పక్క వాళ్ళని ఏడిపించడం ఇంకా బాగా అనిపించింది. సో మీరు అందరూ స్టెప్ వేస్తున్నప్పుడు చూడడం కూడా చాలా బాగా అనిపించింది. సో, పాయా సాంగ్ జరుగుతున్నప్పుడు నువ్వు కూడా షూటింగ్‌లో ఉన్నావు. అవునవును. ఆ పాట వినగానే నీకేమైనా స్టెప్ వేయాలనిపించిందా మనసులో? డెఫినెట్గా సార్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్కి ఆ బీటే ఉంది కదా. అలా మనసులో అనిపిస్తే మీరు ఇప్పుడు స్టేజ్ మీద చేసేయొచ్చు. కరెక్ట్. ఏంటి మరి స్టేజ్ మీదకి వచ్చాక బాగుంటుందేమో అని అనిపిస్తుంది. స్టెప్ మాత్రం అక్కడ వేయిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం శివాజీ గారిని ప్రశ్న ఇప్పుడు అడగబోతుంది అలీ గారు, ఆన్సర్ చెప్పబోతుంది శివాజీ గారు. అనే శివాజీ, అంటే డైరెక్టర్ కథ చెప్పగానే జనరల్గా నువ్వు అడుగుంటావే, ఏంటి సాంగ్స్ పెట్టకుండా ఓన్లీ కథ చెప్తున్నావు అని ఏదైనా అనిపించిందా మనసులో? ఏం లేదన్నా, ఆ, బడ్జెట్ తగ్గుద్ది కదా, ఇంకా హ్యాపీ. అవునా? సాంగ్ లేకపోతే బడ్జెట్ తగ్గుద్దానా? కానీ సాంగ్స్ అవసరం లేదన్న ఈ సినిమాకి ఈ సినిమాకి అవసరం సో లేదు. ఈ ఒక్క సాంగ్ చాలంటావు, పాయా సాంగ్. ఇది చాలు, ఓకే. ఈ ఒక్క సాంగ్ చాలు, 6 సాంగులతో సమానం. అది సో ఆల్ ది బెస్ట్ శివాజీ. థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే ఇది పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ అన్న. మీ ప్రశ్న 2 సాంగుల చుట్టూనే తిరిగాయి. ఇప్పుడు సాంగులో చేసిన బండ్ల గణేష్ గారిని ఏమడుగుతారో చూద్దాం అనుకుంటున్నాను నేను. దీంట్లో సాంగ్లో కానీ చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ ట్రంప్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ చేస్తున్నప్పుడు నీకు ఎవరి పేరు రాగానే నీ బాడీలో ఊపు వచ్చింది? ఆహా, చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా, ఆ క్వశ్చన్ రేవంత్ రెడ్డి? కాదన్నా, ఆ క్వశ్చన్ నువ్వు అడగకూడదు. నువ్వు అడగకూడదు. అది ఎవరి పేరు చెప్తే నాకు ఊపు వస్తుందన్న. నాకు ఈ పేరు ఎవరి వల్ల వచ్చిందన్న? ఓకే, బండ్ల గణేష్ పేరు ఎవరి వల్ల వచ్చింది కదా? చెప్పు చెప్పు చెప్పు, పేరు చెప్పు. ఇంకెవరన్నా? వన్ అండ్ ఓన్లీ బాస్ పవర్ స్టార్. ఓకే, సో అంత ఊపు వచ్చింది అనమాట. ఎందుకు రాదన్నా? వెరీ గుడ్, ఎందుకు రాదు? సూపర్. మనం అనుభవిస్తుంది ఇదంతా ఆయన ద్వారా వచ్చిందే కాబట్టి ఎప్పుడు ఊపు వస్తుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాయా ఎన్నిసార్లు తిన్నారు అని అడుగుదాం అనుకున్నా. అసలు ప్రశ్న అడగాల ఏంటి? మీ ఆవిడ గారి యూట్యూబ్ ఛానల్లో చూస్తే నాకే 30 సార్లు తిన్నానేమో అనిపిస్తుంది అనమాట అది చూస్తుంటేనే. అండ్ ఓకే సార్, శివాజీ గారు, మీరు లయ గారితో ఆఫ్టర్ 16 years చేస్తున్నారు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కొలాబరేటింగ్ విత్ మేడం అగైన్? 20 years అయిందండి. 2006 లాస్ట్ ఫిలిం అనమాట మేమిద్దరం చేసింది. సో కోర్స్ ఒక 20 years అవుతుంది కాబట్టి డెఫినెట్గా మా కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చినాయి. 3 సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఇది 4వ సినిమా. కథ కరెక్ట్గా సరిపోతుందని చెప్పి తనతో చేయటం జరిగింది, తన్ని ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. సో కోర్స్ ఒక స్పెషల్ ఉంది మా పేరుకి. స్పెషల్గా
ఒక అభిమానం ఉంది ప్రజల్లో. సో కాబట్టి చాలా ఎక్సైటింగ్గానే అనిపించింది చేయటం అనేది కూడా. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత చేయటం అంటే కోర్స్ అప్పుడు మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు. అంతే సార్. సో డెఫినెట్గా అప్పుడు ఫస్ట్ టైంలో సినిమాలు చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా అంతే అండి. ఓకే, సో మీరు యాక్టర్గా చేస్తూ ఈ మూవీకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. సో మీకు యాక్టర్గా అనిపించింది యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్గా అనిపించిన దట్ వన్ గుడ్ పాయింట్, అంటే నేను ఇది ప్రొడ్యూస్ చేయాలి లేకపోతే నేను ఇది యాక్ట్ చేయాలనిపించిన దట్ వన్ పాయింట్. అంటే ఏం లేదు, ఈ సినిమాని కరెక్ట్గా తీస్తే ఇది ఖచ్చితంగా ఒక నెల్సన్ కైండ్ ఆఫ్ సినిమా అవుతుందనే ఉద్దేశం నాకు కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది. మనోడు రిఫరెన్స్ కూడా కోకో కోకిల, అలాగే వరుణ్ డాక్టర్ ఇలాంటి ఆ జానర్లో ఉంటుంది సార్ అని చెప్పినప్పుడు ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు బాగా నచ్చింది, ఫన్ ఉంది బాగా సినిమాలో. సో ఇంకంతే, ఈటీవీకి పంపించాను, డబ్బులు వాళ్ళు పెట్టారు, నేను తీసి పెట్టాను అంతే. ఓకే, సో మిడిల్ క్లాస్ అందరికీ బాగా కనెక్ట్ అయిన వెబ్ సిరీస్ వచ్చేసి 90s. సో దాంతో మీరు మళ్ళీ మా అందరికి బాగా దగ్గరగా అయ్యారు. సో దాని గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా? దాని గురించి సీజన్ 2 గురించి ఏమైనా అప్డేట్? సీజన్ 2 అనేది అది ఈటీవీ వాళ్ళు డిసైడ్ చేయాలండి, నేనేం చేయలేను. వాళ్ళు చేద్దామంటే ఎనీ డే రెడీ విత్ ఈటీవీ విన్, ఎనీ నైట్, ఎనీ కాల్, 24/7 ఈటీవీ విన్ అండ్ ఆదిత్య వాళ్ళిద్దరి చేతిలో ఉంటుంది, కానీ మన చేతిలో లేదు గురు. అది ఐఎమ్ ఎక్సైటెడ్, రెడీ టు. ఓకే సార్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు మరి కోపదారి మనిషిలా ఉన్నారు, కొంచెం కూడా నవ్వలేదు ఎక్కడ. అలా ఏం నవ్వించే క్వశ్చన్ కూడా అడగలేదు మీరు. బట్ యా, ఇన్ఫర్మేషన్ అయితే చాలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరండి? రండి. Hi sir, this is Akshay Tells. Hi, hi. Sudhir Garu first I will asking. Sir, the trailer looks good. I mean, fresh అనిపించింది నాకు. So how much part is like shot in the sets and how much is like real? చాలా తక్కువ సెట్స్, Yeah, మెజారిటీ ఆఫ్ లొకేషన్స్ అన్ని ఒరిజినల్ లొకేషన్స్. yeah, like అది ఫ్రెష్గా ఉంది. Yeah. And మీరు శివాజీ గారు, like me, how is this Paya song relevant to the cinema? I mean, most of the promotional part is being taken on the Paya song, but cinema చాలా ఫ్రెష్గా ఉంది. మేబీ ఇట్ కుడ్ హ్యావ్ టేకెన్ ఆన్ దట్ కదా, బట్ Paya song చాలా లైక్ ప్రమోషనల్ పార్ట్లో అంత ఇదే యూజ్ అవుతుంది. హౌ ఇస్ ఇట్ రెలవెంట్? రిలవెంట్ అంటే ఏం లేదండి, ఏ సినిమాకి ఏ సాంగ్ రిలవెంట్ అనేది ఏమీ ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో చిన్న సిచ్యువేషను నాకు వైఫ్కి మధ్య వచ్చేటటువంటి ఫుడ్ డిస్కషన్ ఉంటుంది, ఆ సందర్భంలో వచ్చిన సాంగ్ అంతే. అలాగే ఈ సాంగ్ని నేను ఎప్పుడో పిక్ చేసుకున్నాను. సో ఈ సాంగ్లో ఏంటంటే జనానికి దగ్గర అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పి అది ఒక కారణం అండి, అంతే. ఓకే, అయితే మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ సినిమా. లేదు, మనకి చాలా ఉంది కథ, ఏం కాదు. సో ఐ మీన్ ఐ హోప్ దిస్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ గురు. సో మీరు అనుకున్న బడ్జెట్లోనే అయిందా? 100%. అంటే ఈటీవీ వాళ్ళు నాకు ఇచ్చిన బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువైంది. ఓకే, కొంచెం ఒక 20% ఎక్కువైంది. సో అంతే గురు. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఐ హోపింగ్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, నెక్స్ట్. హాయ్ శివాజీ గారు. సో మీ కంబ్యాక్ తర్వాత చాలా రోజుల తర్వాత ఇది మీ లీడ్ మూవీ అనుకోవచ్చా? ఇది మీ లీడ్ మూవీ ఇదే ఫస్ట్, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత హీరోగా ఇదే ఇది శివాజీ గారి మూవీ అనుకోవచ్చా మనం? పక్కాగా అనుకోవచ్చు. ఓకే, సో ఇది మేము ఫ్యామిలీ వెంట చూడాలా? అంటే ఎలా తీసుకోవచ్చు ఈ సినిమాని? అసలు సింగిల్గా కూడా వెళ్ళి చూడొచ్చు, దానికి ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఈ సినిమాని మీరు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అందరితో కలిసి ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు టైటిల్ అనేది మీరు తీసుకున్నారు కదా, సో దానికి రీజన్ ఏంటి? అంటే ఆ 3 క్వాలిటీలు మా ముగ్గురులో ఉన్నాయి, అందుకే ఇది పెట్టామండి. అది మనకి 90s వచ్చిన ట్యూన్ కదా, అంతే రీజన్, వేరే ఏం లేదు. బాగా పాపులర్ టైటిల్ కాబట్టి దీన్ని తీసుకోవడం. సో మంగపతి నుంచి మీరు గట్టి కంబ్యాక్ ఇచ్చారు, సో దాన్ని రీప్లేస్ చేసే క్యారెక్టర్ అవుతుందా, దానికి ఢీ కొట్టే క్యారెక్టర్ అవుతుందా? దానికి దీనికి అసలు సంబంధం ఉండదండి. బట్ క్యారెక్టర్ వైజ్ వేరియేషన్ ఉంటుంది. మీకు ఈ సినిమాలో ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే ఎక్కడా కూడా ఈ క్యారెక్టర్ శ్రీరామ్ తాలూకు క్యారెక్టర్ ఆ హీరోయిక్ బిహేవియర్ ఇన్ సొసైటీ ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా ఉంటుంది టువర్డ్స్ ఫ్యామిలీ. సో మీరు మళ్ళా మనతో కొలాబ్ అవుతారు కదా, సో ఎలా ఉంది మీకు మళ్ళీ? ఎందుకంటేనండి ఈ సినిమాకి ఈ కథకి యాప్ట్ మేమిద్దరం, తను చెప్పిన దానికి మేమిద్దరం యాప్ట్. మా ఇద్దరి మధ్య వచ్చే సీరియస్ అండ్ మామూలుగా ఫ్యామిలీ ఇష్యూస్ వీటిలో ఫన్ ఎక్కువ జనరేట్ అవడానికి చాలా ఛాన్స్ ఉంది. అందుకే చాలా హ్యాపీ తనతో చేయటం. థ్యాంక్ యూ సార్, ఆల్ ద వెరీ థ్యాంక్ యూ.